నమస్తే. తెలుగు నేలకు స్వాగతం. తెలుగు సాహిత్యంలో ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకున్న కవి శ్రీశ్రీ. అందుకు ఆయన తెలుగు సాహిత్యంలో చేసిన ప్రయోగాలు, కృషి, ఆయన సృజన, ఆయన ఆ మాట అనేందుకు పురిగొల్పాయి. తెలుగు కవిత్వాన్ని ఒక సంధికాలంలో ప్రతిభావంతంగా వెలిగించిన వాడు శ్రీశ్రీ. పద్యం నుంచి అనువాదం వరకు ఏది చేసినా ఉన్నత ప్రమాణాలు అందుకునేందుకు ప్రయత్నించాడు. ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకోవడమే కాకుండా తెలుగు సమాజానికి పరిచయం చేశాడు. అయితే తమ సమకాలీన కవుల కన్నా శ్రీశ్రీ 4 అడుగులు ముందు ఎందుకున్నాడు అనే పరిశీలిస్తే ఆయన ప్రపంచ సాహిత్యాన్ని చదువుకోవడమే కాకుండా ఆ సాహిత్యాన్ని వస్తుశైలీగతంగా తెలుగులోకి అనువదించాడు. అలాగే తన కవిత్వాన్ని విశ్వ వినువీధులా వినిపించాడు. అందుకే శ్రీశ్రీ కవిత్వంలో వస్తు వైవిధ్యము, నవ్య వ్యక్తీకరణ, భావలాలిత్యము, ఆర్ద్రత, అభ్యుదయ భావజాలము, మహోగ్రమైన కవితాలయ ఉంటాయి. ఇవే శ్రీశ్రీని మిగతా కవులకు భిన్నంగా అభ్యుదయ కవిత్వానికి ఒక ఐకాన్గా నిలబెట్టాయి. ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేను అనువదించను అని ప్రకటించుకున్న శ్రీశ్రీ ఆ పనిని నిష్ఠగా చేశాడు. ప్రపంచ కవిత్వాన్నే కాక తన తోటి కవుల కవిత్వాన్ని కూడా ఆంగ్లీకరించాడు. ఇట్లా తన తోటి కవుల కవిత్వాన్ని ఆంగ్లీకరించిన తెలుగు కవులు బహు అరుదు. శ్రీశ్రీ కవిత్వం చదువుతున్నప్పుడు ఆ కవిత్వంలోని పదాల ప్రవాహ వేగాన్ని ఆంగ్లంలోకి ఎవరైనా చేశారా అన్నది ఆసక్తికరం. అందులోనూ ఆయన కవిత్వంలో లయాత్మక శాబ్దిక ధ్వనిని ఆంగ్లంలోకి తీసుకువచ్చారా అన్నది ఇంకా ఆసక్తిదాయకం. శ్రీశ్రీ కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు ఎవరైనా ఉన్నారో లేదో గాని శ్రీశ్రీ సాహిత్య నిధి తరఫున అశోక్ కుమార్ గారు శ్రీశ్రీ ఆంగ్లం నుండి తెలుగు చేసిన కవితలతో ఆంధ్రీకవనం, తెలుగు నుండి ఆంగ్లంకు చేసిన కవితలతో ఆంగ్లీకవనం పుస్తకాలు వెలువరించారు. ఆంగ్లీకవనంలో శ్రీశ్రీ మొత్తం 53 కవితలు తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. అందులో 40 శ్రీశ్రీ సొంత రచనలు కాగా మిగతా 13 మిగతా తెలుగు కవులవి. అందులో 5 కవితలు దిగంబర కవులవి కాగా మిగతా వారు పేరుగాంచిన తెలుగు కవులు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ముందు నుంచి ఇతర భాషల నుంచి తెలుగులోకి వస్తున్న సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా ఉంటే తెలుగు నుంచి ఆంగ్లంలోకి వెళుతున్న సాహిత్యం అందున కవిత్వం బహు తక్కువ. తెలుగు కవిత్వంతో ఆ మాటకొస్తే అసలు కవిత్వ అనువాదంతోనే అనేక సమస్యలు ఉన్నాయి. పద్యం లేదా కవితలో ఉండే నడక, లయ, సొగసు, ఛందస్సు, శాబ్దిక గాంభీర్యం అనువాదానికి లొంగదు. ఇతర భాషలలోని ప్రక్రియా రూపాలైన అమెరికన్ల సోనెట్, పారసీక గజల్, జపనీయ హైకు పరభాషలలోకి అంతే సారంతో అనువాదం కావు. లక్ష్య భాషను నేర్చుకున్న అనువాదకులు కూడా మూల భాషలో ప్రావీణ్యులైన స్కాలర్స్ని సహానువాదకులుగా ఏర్పాటు చేసుకుని అనువాద పుస్తకాలు ప్రచురిస్తున్నది అందుకే. ఇందువల్ల అనువాదం మూల భాషకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. అనువాదాలు నమ్మదగినవిగా, నాణ్యంగా, రచయిత అంతరాత్మను పట్టించేవిగా ఉండడానికి అవకాశం ఉంది. అనువదించడం ఎలా అనే పుస్తకంలో కవిత్వ అనువాదం గురించి చర్చిస్తూ గోవిందరాజు చక్రధర్ ఇలా అంటున్నారు: పరభాషలో పాండిత్యం ఉండాలే గాని వేమన కవిత్వం అనువాదానికి చక్కగా ఒదుగుతుంది. బ్రౌన్ కూడా మరీ తేలిగ్గా వీటిని అనువదించలేదు. వేమన పద్యాల అనువాద కర్తవ్యంలో ఎదురైన ఇబ్బందుల్ని గురించి బ్రౌన్ ఇలా వివరించారు. These poems have attained very great popularity and parts are found translated into Tamil and Malayalam or Kannadic. Their terse closeness of expression sometimes renders them difficult to translate with elegance. బ్రౌన్ ఎలిగెంట్గా అనువదించడం కష్టం అన్నారు. వేమన పద్యానికి ఒక అందమైన శైలి ఉన్నది. ఆ శైలిని అనువాదంలో పునఃసృష్టించడం కష్టమని బ్రౌన్ మహాశయుడు అంగీకరించారన్న మాట. శ్రీశ్రీ కూడా దీనికి అతీతుడు కాదు. మిగతా అన్ని చోట్ల అనువాదాన్ని నెగ్గించుకుంటూ వచ్చిన శ్రీశ్రీ తన సొంత కవిత్వంలోని ప్రవాహలయని ఆంగ్లంలో సాధించలేకపోయాడు. అధయ భాటసారి కవిత ఉదాహరణగా చూడండి. అంటే అవే ఫెరర్. కన్స్యూమింగ్ ఫీవర్ వైబ్రెంట్ virulent sense shocking fear. Through his entire being he raves, he roars half unconsciously and the louds gather. Strong winds rage, a storm, a flood, pitch darkness around in grief he is drowned. He lost his way. How sad his plight. రెండింటిని పోల్చి చూడండి.
తెలుగులోని కవితా శైలి ఉత్తుంగ తరంగాల్లా పోటెత్తితే ఆంగ్లంలో ఆ లయ పోటెత్తే శైలి సంక్షిప్తత లుప్తమై కేవలం భావార్థాన్ని మాత్రమే కలిగి ఉంది. కాబట్టి కవిత్వ అనువాదంలో కూడా భేష్ అనిపించుకున్న శ్రీశ్రీ కూడా తన కవిత్వాన్ని ఆ లయ, నడక, స్వరం, పదాలు, శాబ్దిక సౌందర్యంతో, సంక్షిప్తీకరణతో, తీవ్రతతో సహా అనువదించలేకపోయాడని నిరూపితమవుతోంది. ఇది శ్రీశ్రీ కవిత్వంలో పరవళ్లుగా ప్రవహించే శైలికి గల ప్రతి కవితకు వర్తిస్తుంది. మహాప్రస్థానం అంటే లాంగ్ మార్చ్. ఇప్పుడు చూడండి ప్రతిజ్ఞ, నౌ ఐ ఓ. చూడండి జయభేరి, ద మార్చ్ ఆఫ్ హిస్టరీ. చూడండి దేశ చరిత్రలు. ఇలా మరికొన్ని ఆయనకు చాలా పేరు తెచ్చిన కవితలు. కవిత ఓ కవిత, జగన్నాథుని రథచక్రాలు. ఆంగ్లీకరణ కూడా తెలుగు కవితా ప్రమాణాలు పూర్తిగా అందుకోలేకపోయిందనే చెప్పాలి. కానీ స్థితప్రజ్ఞత, దయ, సౌందర్యం, అనుభూతి వంటి విషయాలు ఉన్న కవితలు మాత్రం ఆంగ్లంలోకి బాగానే తర్జుమా చేసినట్టు కనబడుతోంది. ఆశాదూతలు, మెసెంజర్స్ ఆఫ్ హోప్, ఐ, అవతలిగట్టు, ద షోర్ బియాండ్, సాహసి, అడ్వెంచర్, భిక్షువర్షీయసి, అన్ ఓల్డ్ బెగర్ విమెన్, పరాజితులు, ద డిపార్టెడ్, ఆహా, నిజంగానే, గుడ్ న్యూస్, నీడలు ఇలాంటి కవితలకు చేసిన ఆంగ్ల అనువాదం చాలా బాగా వచ్చాయి. టోన్, మూడ్, సింటాక్స్ అంతా కూడా మూల కవితకు చాలా దగ్గరగా ఉన్నాయి. నేరుగా ఆంగ్ల కవిత చదివినా కానీ తెలుగు కవిత చదివినా కానీ అదే రకమైన పఠనానుభవం ఇస్తుంది. ఖడ్గ సృష్టి లాంటి కవితలో ఆంగ్లానువాదం కొన్ని కవిత్వ పేరాలు పైకి కిందికి మారాయి. శరత్చంద్రిక కవితలో ఆంగ్లానువాదం తెలుగు పాద పద్య విభజన పాటించలేదు. కొన్ని కవితలలో తెలుగు పదాలకి సరితూగే ఆంగ్ల పదాలు వాడలేదు. ఉదాహరణకు బహుళ పంచమి జ్యోత్స్న అనే పదబంధానికి మూన్ లైట్ అనే ఆంగ్ల పదంతో సరిపెట్టడం కనిపిస్తుంది. శ్రీశ్రీ ఆంగ్లం నుండి తెలుగు అనువాదం చేసేటప్పుడు మాత్రం మరలా ఆయనలో శైలీ విన్యాసం, పద తీవ్రత, శబ్దలయ అన్నీ వచ్చి చేరతాయి. దీనికి మనం ఎన్నో ఉదాహరణలు చూపించుకోవచ్చు. మయకోవ్స్కీ రాసిన లెనిన్ కావ్యం శ్రీశ్రీ అదే భావ తీవ్రతతో, శబ్ద సౌందర్యంతో తెనిగించాడు. మొత్తంగా చూసినప్పుడు శ్రీశ్రీకి తెలుగు ఆంగ్ల పదాల మీద ఉన్న పట్టు తెలిసి వస్తుంది. ఆంగ్ల కవితను నిర్వహించడం ఆయనకి పాశ్చాత్య సాహిత్య అధ్యయనం వల్లనే సాధ్యమైందనేది నిర్వివాదాంశం. అనువాదం మీద అభిరుచి, అధ్యయనం మీద ఆసక్తి, తులనాత్మక సాహిత్యం ఆకలింపు ఉన్న వాళ్ళు తప్పక చదవవలసిన పుస్తకం శ్రీశ్రీ ఆంగ్లీకవనం. ఈ కష్టతరమైన పనిని ఎంతో ఇష్టంతో చేస్తున్న శ్రీశ్రీ సాహిత్య నిధి అశోక్ కుమార్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈ విషయంగా తెలుగు సాహిత్య లోకం ఆయనకు రుణపడి ఉంటుంది.